పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళాల్సిన అవసరం లేకుండా అది వారి ఇష్టం, వెళ్ళిండ్రు. పోరాడుతా అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు తోటి పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తోటి పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు నేను మొన్న చెప్పిన మరి వెళ్ళకపోతే అలా కథమే అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో పోరాడుతా అంటారు. రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చి 2వ సారి ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టు. ఎందుకంటే నేను చిన్నగా విశ్లేషిస్తా. 83లో ఎన్ రామారావు గారితో మంత్రి పదవి ఇచ్చారు, వారు దించేసారు. భాస్కర్ రావు గారితో పోయారు, వారు దించేసారు. అటెన్గా చొక్కారావు గారి ద్వారా కాంగ్రెస్లోకి వచ్చారు, ప్రభుత్వం రాలే. చొక్కారావు గారితో ఉన్నారు, వారితో కొట్లాడింది. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి వాళ్ళతోటి ఎక్కడో ఒక దగ్గర ఇక వాళ్ళ సంసారం ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. అంటే జీవన్ రెడ్డి గారు 5 గంటలకు అంటారు, ఇక్కడ కూడా ఖతం అయిపోయింది అంటారా? అక్కడ వారికి వీరికి అంత ఈజీగా కుదురుతుందని నేనైతే అనుకోను. కుదిరితే సంతోషం. ఓకే. జనరల్గా సంజయ్ కుమార్ని నేను డాక్టర్గా, అంటే 100,000 ఆపరేషన్లు మీరు ఫ్రీగా చేశారు ఆ ప్రాంతంలో, అది అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్గా చూసినప్పుడు చాలా సాఫ్ట్ ఒక వైద్యునిగా, వైద్య రంగానికే పరిమితమైన వ్యక్తిగా, రాజకీయాల్లో కొంతమంది లాగే ప్రయత్నం చేసిన రాని వ్యక్తిగా ఉన్న సంజయ్ ఎందుకు అంటే 2014లో, నాకు తెలిసి 2004లో కూడా మిమ్మల్ని చంద్రబాబు అప్పుడు ఏదో సానా మారుతి లాంటి తటస్థులు అనేది ఆహ్వానించిన సందర్భంగా మిమ్మల్ని కూడా రమ్మన్నట్టున్నారు పార్టీలకు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తటస్థులు తీసుకోవాలి సందర్భంలో చంద్రబాబు గారు కాదు కానీ వారికి అత్యంత సన్నిహితులు నన్ను పిలిచినమాట వాస్తవమే. కానీ అప్పుడు రమణ గారు మంచి పీక్ లో బీసీ నాయకుడు, నాకు మంచి మిత్రుడు, అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేను ఎలాంటి ముందుకెళ్ళలేదు. రమణ గారితో నామినేషన్ ర్యాలీలో కూడా నేను వెళ్ళినమాట వాస్తవమే. సో తర్వాత రాజకీయానికి అంత పెద్ద ఆసక్తి చూపించకుండానే కనిపించారు, బ్యాక్ ఎండ్ ఉన్నారు కానీ ఫ్రంట్ కి రాలేదు ఎక్కడ కూడా. ఎందుకు 14లో మరి కవిత గారి ఆహ్వానమా ఏంటి, ఎందుకు వచ్చారు అప్పుడు? కవిత గారే పిలిపించిన మాట వాస్తవం, నేను 100 సార్లు చెప్పిన. కానీ ఆ సందర్భంలో కూడా మధ్యలో కొందరు వేరే నాయకులు ముందు, కవిత గారి కంటే ముందు మాట్లాడినప్పుడు ఇక్కడ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది, క్యాడర్ లేదు. ఈ సందర్భంలో అటు టీడీపీ కూడా బలహీనంగా అయింది కాబట్టి రమణ గారిని తీసుకెళ్ళండి, నాకు మిత్రుడే, నేను కూడా సపోర్ట్ చేస్తా. నేను వచ్చినా అంత ఈజీగా గెలిచే పరిస్థితి. కేసీఆర్ గారే 28,000 ఓట్లు మైనస్ అయిన ప్రాంతం అది 2008లో. కాబట్టి అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పడం జరిగింది. కాకపోతే మనం పిలవడం తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారు. వారికి ఈరోజు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ ఆ రోజు నేను జాయిన్ అయిన రోజు 14లో ఓడిపోక ముందు జాయిన్ అయిన రోజు అప్పటికి నాకు తెలంగాణ భవన్ తెలియదు. కేసీఆర్ గారిని అంతకుముందు ఒక్కసారి కలిసినాను, 2వసారి కలవడం. అదే రోజు మన నార్త్ తెలంగాణలో పెద్ద రాజకీయ కుటుంబమైన వివేక్ గారు, వినోద్ గారు టీఆర్ఎస్ వదిలేసి వెళ్ళిపోయారు. సో అయినా కానీ నేనేం జంకలేదు, రాజకీయ కుటుంబంలోకి వచ్చినట్టు ఇవన్నీ ఆటోపోట్లు ఉంటాయి. నిలబడ్డాం, కొద్ది ఓట్లతో, వెరీ నారో డిఫీట్, 7,000 ఓట్లతో ఓడిపోయినాం. ఆ సందర్భంలో ఒక్కొక్క చోట ఎంపీటీసీ అభ్యర్థులు లేరు. నా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత నామినేషన్స్ అయిపోయినాయి. 2 ఎంపీటీస్ మేజర్ గ్రామ పంచాయతీ యునానిమస్ అయినాయి. టీఆర్ఎస్ యునానిమస్ అయిన గ్రామ పంచాయతీలో ఆ సందర్భంలో నాకు తెలిసి ఇప్పుడున్న జిల్లా పరిధిలో లేవు, జైత్యాలని. అది ఆలోచించి జీవన్ రెడ్డి గారు అప్పుడే ఇది ఓడిపోయి ఉన్న సంజయ్ కుమార్కి హాస్పిటల్ ఉన్నది చెప్పి వారు ఏం చెప్పారో అందరూ తెలుసు. చివరి ఎన్నికలను కూడా అప్పుడు ఏదో అన్నారు, ఆ రికార్డు లేకపోవచ్చు కానీ చాలా చోట్ల చెప్పారు. మొన్న కూడా ఎంపీ ఎలక్షన్ లో చెప్పారు. అసలు వచ్చే ఎలక్షన్ వరకు నా పరిస్థితి ఏముంటుందో అని. ఒక బెట్పల్లి నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక కీర్తిశేషమైన నాయకులు ఉద్దేశించి ఆ రకంగా తీసుకున్నారు. కాబట్టి అప్పుడు ఆ రకమైన రాజకీయము మాటలు మాట్లాడి గెలిచిండ్రు. నేను కొద్దితో ఓడిపోయాను. 2014లో సంజయ్ కుమార్ని ఏది కోరి తెచ్చుకున్నారు కవిత. అక్కడ జగిత్యాల ఎమ్మెల్యేగా మేము నిలబెట్టారు. సరే మీరు అఫ్ కోర్స్ ఓడిపోయారు, ఆమె ఎంపీకి గెలిచారు అనుకోండి. 5 ఏళ్ళు తిరగగానే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెనే ఓడించడానికి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, అందులో సంజయ్ కుమార్ కూడా ఉన్నాడా, ఓడించడానికి ప్రయత్నించారని అంటారు. కవిత గారి పార్టీ నాయకులు స్వయంగా అంటున్న మాట ఇది, నేను చెప్తుంది, పేర్లు చెప్పట్లేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఓడించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళే అన్నమాట వాస్తవమే. నేను విన్నమాట కూడా వచ్చింది అందులో, అన్నమాట వాస్తవమే, విన్నమాట వాస్తవమే. నాకు ఇది అత్యంత బాధాకరంగా కూడా ఉండింది. ఎందుకంటే నేను ప్రభావితం చేయగలిగిన కొన్ని గ్రామాలని నేను కావాల్సుకొని కూడా అవన్నీ మళ్ళీ తీసుకొని చూసాను. నాకు 95% వచ్చి ఉండొచ్చు 18లో, కానీ ఓడిపోయిన సందర్భంలో కూడా 75% వచ్చినాయి వారికి. నేను ప్రభావితం బాగా చేయగలిగిన పోలింగ్ స్టేషన్లు 75% వచ్చినాయి. అంటే వల్లే ఓడిపోయారని కదా, మీకు వచ్చిన ఓట్లను మీరు తెలియకపోయారని కదా. అప్పుడు వేరే అన్ని నియోజకవర్గాల కంటే దాదాపు బాల్కొండ, ఆర్మూరు వాటికంటే రూరల్